మనం ఏదైనా స్టాక్‌లో ట్రేడ్ తీసుకున్న తర్వాత ఈ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉంటే మనకి మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది అండ్ కాన్ఫిడెన్స్ పోకుండా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే నేను నిన్న తీసుకున్న ఏపీఎల్ అపోలో ట్యూబ్ స్టాక్ అయితే టార్గెట్ హిట్ అయింది. నేను ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం మార్కెట్ అనాలిసిస్ చేసి నేనైతే జిమ్‌కి వెళ్ళిపోయినాను. మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత చేసే మిస్టేక్ ఏంటంటే స్టాప్ లాసెస్ చేంజ్ చేయటం. 3% లాస్‌తో పోయేది 30% లాస్ వరకు తీసుకెళ్ళటం. మనం ఒక ఎస్ఎల్ ఫిక్స్ అయితే అది హిట్ అవ్వగానే వెనక ముందు చూడకుండా ఎగ్జిట్ అవ్వాలి. కాదు అని చేంజ్ చేస్తూ కూర్చుంటే చాలా రోజులు స్టాక్‌ని హోల్డ్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల టైం వేస్ట్ అవుతారు. స్టాక్ రికవరీ అవ్వకుంటే మనీ లాస్ అవుతారు. అండ్ ఎక్కువ లాస్ అయితే కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. సో ఎస్ఎల్ చేంజ్ చేయడం ఆపేయండి. అండ్ వర్కౌట్ అయ్యాక ఇంటికి వెళ్ళి ఒక్కసారి మార్కెట్ చూస్తే నిఫ్టీ 1% డౌన్ అయింది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అయితే 2% డౌన్ అయింది. సో ఇలాంటి టైంలో ట్రేడ్ తీసుకోవడం వేస్ట్ అనిపించింది. అండ్ ఇంకా ఈరోజు అయితే ఏం ట్రేడ్ తీసుకోలేదు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. రేపు మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బాయ్.